హాయ్ అండి, అందరికీ నమస్కారం. సూపర్ మూవీ, ఇప్పుడే చూసొచ్చాను యాక్చువల్లీ మ్యాట్ని. సూపర్ ఉంది సినిమా. చాలా చెప్పాలి యాక్చువల్లీ. హిస్ బ్రిలియన్స్ ఆఫ్ రైటింగ్ అనమాట అది. ఓ క్యాప్టెన్ రైట్గా ఉంటే అందరూ ఎలా ఎక్సీల్ అవుతారు అనేది ఈ సినిమా ఈజ్ అన్ ఎగ్జాంపుల్. నాట్ జస్ట్ సత్య. ఇప్పుడు సత్యకి సీన్ రాయాలంటే భయం వేస్తుంది అనమాట. అంటే ఇతనితో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనే అంత అంత కాన్షియస్ అయిపోయవచ్చు. అండ్ సింహ గారు వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ లుకింగ్ అండ్ బ్యూటిఫుల్ జాబ్. ఇలాంటి స్క్రిప్ట్స్ ఎంచుకుని ద న్యూ జానర్ని ఎక్స్ప్లోర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ వి కమ్ త్రూ. మీ ఎస్పెషలీ మ్యూజిక్, ఎడిటింగ్, వాట్ నాట్, అసలు డిఓపి ఎవ్రీబడి అలా ఆన్ పవర్ కనిపించారు అనమాట సినిమాలో. సో సూపర్బ్ ఫిలిం. ఐ డోంట్ థింక్ మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జనాలు చాలా ఎక్కువ మంది చెప్పారు నాకు ముందే, సినిమా బాగుందంట అని ఆల్రెడీ చెప్తున్నారు. సో సిన్స్ ఐఎమ్ కమింగ్, ఐ టుక్ సమ్ టైమ్ అండ్ వాచ్ దిస్ ఫిలిం అండ్ వెరీ హ్యాపీ టు వాచ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. ఏమండి, ఇందాక అందరినీ అడుగుతున్నాను ఇదే క్వశ్చన్. అంటే మిమ్మల్ని రేటింగ్ ఇవ్వమంటే ఈ సినిమాకి ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను రివ్యూస్ చదవను. ఓకే. సో వర్డ్ ఆఫ్ మౌత్ని చాలా ఒక ఆడియన్గా చెప్పండి పోనీ, మీకు ఎలా అనిపించింది అని. రేట్ చేయకూడదు అనుకుంటాను. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ ఫిలిం టు ఎంజాయ్. అండ్ ఈ జానర్లో సినిమాలు చాలా రేర్గా దొరుకుతాయి మనకి. ఈ క్రైమ్ కామెడీలో ఇంత హిలేరియస్గా సినిమాలు నాకు హార్డ్లీ ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. ముందు ఎప్పుడైనా వచ్చేయేమో నాకు తెలియదు కానీ, బట్ ఐ హార్డ్లీ ఫైండ్ ఎనీ మూవీ క్లోజ్ టు దిస్ ఫిలిం. అండ్ యాక్చువల్లీ నేను రాగానే రితేష్కి అదే చెప్తున్నాను, థర్డ్ ఎప్పుడు వస్తుందా అన్న అంత క్యూరియస్గా అనిపించింది అనమాట నాకు. ఎస్, నిజంగానే ఆడియన్స్ అందరూ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, థర్డ్ ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా. బట్ అది ఉంటుందా లేదా అనేది కానీ వచ్చిన తర్వాత అడగాలి, ఖచ్చితంగా ఉండాలి కూడా. చెర్రీ గారు, మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి టు ఆల్ మై 3 మూవీస్ అండ్ క్లాప్ బోత్ ఆఫ్ దెమ్. కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ మహేష్ గారు. సో అలాగే ఇక్కడ మరో ఇద్దరు డైరెక్టర్స్, వివేక్ ఆత్రేయ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే అనుదీప్ గారిని కూడా, జాతిరత్నాలు డైరెక్టర్ నుంచి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం.